చెప్పండి సార్, ఈ రోజున జనసేన టీడీపీ కూటమిలో కొన్ని సీట్లు అయితే విడుదల చేశారు. అందులో అందరూ కూడా జనసేన టీడీపీ సంబరాలు వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్కి పావలా వంతే వర్తించింది, కనీసం పావలా కన్నా తక్కువ ఇచ్చారన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అందులో ప్రధానంగా అంబటి రాంబాబు, అదేవిధంగా ఆర్కే రోజా, వీళ్ళ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ప్రకటించిన మొదటి విడతలో కొన్ని టీడీపీ సీట్లు ఖరారు చేశారు. జనసేన నుంచి ఫస్ట్ విడతలో ఈ రోజునే డిక్లేర్ చేశారు. ఆల్రెడీ వాళ్ళకి కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఒక కమిట్మెంట్ ఉంది. ఒకసారి చూసుకొని నెక్స్ట్ బీజేపీ కూడా టైప్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడైనా అభ్యర్థులు బయటకు రాకుండా, ఏమైనా ప్రాబ్లం లేకుండా, ఎవరైతే కష్టపడే వ్యక్తులు ఉన్నారు, ఎవరైతే ప్రజానాయకులు ఉన్నారో, ప్రజల్లో ఉండే వ్యక్తులు ఉన్నారు, వర్క్ ప్రజల్లో తిరిగే నిత్యం తిరిగే వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఆశ చూసి అడిగేయాలి, మంచి వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పి దానికోసం వెయిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రాంబాబు గారు పళ్ళకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది, మీ అన్నయ్యలాగా అని చెప్పేసి ఒక సూచన అయితే పవన్ కళ్యాణ్కి చేసిన పరిస్థితి. అంబటి రాంబాబు కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? అంబటి రాంబాబుకి ఏముందంటే, ఎవరుంది వీళ్ళు ఎడగొట్టి వీళ్ళ కూటమిని భగ్నం చేసి ఏదో వివాదోపాదాలు విషయాలు రెచ్చగొట్టడం, తనకే దిక్కులేదు అక్కడ. తను మా అంబటి రాంబాబుని ఎక్కి ఓడిపోవడం ఖాయము. ఈరోజు కన్నలక్ష్మీనారాయణగా డిక్లేర్ చేశారు సత్తెనపల్లి. సో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక మూలను కూర్చొని పెడతారు రానున్న రోజుల్లో ఎలక్షన్లో. సో ఆయనకి అవకాశం లేక ఏదో ఒకటి పిచ్చాపాటగా మాట్లాడడం ఆయన నైజం. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, కాపు వ్యక్తి కాబట్టి నేను కాపు వ్యక్తి చెప్తున్నాను. వాడు అంబటి రాంబాబు అనే వ్యక్తి అసలు వాడు ఒక నిబద్ధత నియత లేనాడు. పవన్ కళ్యాణ్ మీదగా మాటకు వచ్చి ఏదో చేసి ఇచ్చేసి వచ్చేసి పవన్ కళ్యాణ్ని మెంటల్గా డిస్టర్బెన్స్ చేయడం, జనసేన టీడీపీ కార్యకర్తలు మళ్ళించడం కోసం ఈ ప్రగల్భాలకు కానీ అవేమి ఉండదు. టీడీపీ జనసేన పొత్తులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎన్ని సీట్లు జనసేనకి ఇవ్వాలి ఏంటి ఫస్ట్ విడతలో కొన్ని ప్రకటించారు. అదే మంచి అభ్యర్థులు చూస్తున్నారు. ఎందుకంటే వైనాట్ 175 సీట్లు అన్నారు. సో దానికి ఆశ చూసి అడిగేస్తున్నారు కూటమితో. సో దానివల్ల జాప్యం జరిగింది. అంబటి రాంబాబు అట్లా మాట్లాడుతాడు, ఆయన నూకలు చెల్లిపోయి ఈసారి అవకాశం లేదు ఆయనకి. భారీ మెజార్టీ ఆయన మీద కన్నలక్ష్మీనారాయణ గెలుస్తారు. సౌమ్యులు ఉన్నతమైన వ్యక్తి, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేశారు కాబట్టి. సో దానివల్ల ఆయనకు ముందు ఆయనకి అక్కడ సీట్ ఉందో లేదో తెలియదు. ఆయనకు ప్రస్తుతానికి అంబటికి ఏవో విషయాలు మాట్లాడుతూ వాస్తవమే అవి ఏముంది, ప్రతిపక్షం ఏదో అధికార పార్టీ మాట్లాడుతుంది అవాక చవాకులు, అదంతా మామూలే. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఆటో మీద చూసినా, చిన్న చిన్న హోర్డింగ్స్ చూసినా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూసినా సిద్ధం అని చెప్పేసి ఒక చిన్న క్యాప్షన్తో అయితే విస్తృత స్థాయిలో వైసీపీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. సిద్ధం అనే క్యాప్షన్ మీద ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరేమంటారు, మీరేం చెప్తారు? సిద్ధం అంటే ప్రశాంత్ కిషోర్కి 200 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. 200 కోట్లు కాంట్రాక్ట్ ఏపీ స్టేట్ మొత్తం. హోర్డింగ్స్ మా బ్యాచ్ మా సర్కిల్ ఉంది, హోర్డింగ్స్ కట్టేవాళ్ళు ఎవరైనా ఎన్ని అయితే అని కట్టండి అంటున్నారు. ఎన్ని కడితే కట్టండి. ఇంటికి కట్టుకుంటారో, దీనికి ట్యాంకీ కట్టుకుంటారో, గోడలు కట్టుకుంటారో, రోడ్డుకి వేస్తారో, సిద్ధం 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 బ్యానర్ పెట్టండి, మేము ఎంతైనా మీకు అమౌంట్ ఇస్తాం. ఆల్రెడీ 50% అమౌంట్ హోర్డింగ్స్ అందరికి ఇవ్వడం జరిగింది. సో ఈ 3 నెలలు, ఈ 2 నెలలు ఫీజు ఇస్తారు. ఈ 2 నెలలకి అమౌంట్ వచ్చింది ఇస్తారో లేదో తెలీదు. ఫస్ట్ మాట ఒక 1 మంత్ అమౌంట్ 50% డిక్లేర్ చేశారు వాళ్ళకి. పాపం వాళ్ళు అయ్యమ్మ స్థితిలో ఉన్నారు. ఒక అధికారం రాకపోతే ఈ సిద్ధం మాకు ఈ బోర్డులకి ఏంటి, మా హోర్డింగ్ ఏంటి రావు. ఆల్రెడీ దీనికి సంబంధించింది ప్రశాంత్ కిషోర్ 200 కోట్లకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వాడు 100 కోట్లు తిని జనాలకి 150 కోట్లు తిని 50 కోట్లు జనాలకి ఏది ఇస్తున్నాడు. పాపం ఈ హోర్డింగ్ ఏముంది, వాళ్ళకి ఏమైనా బిజినెస్ కావాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. కానీ ఆ సిద్ధం బోర్డులు ముందు బిల్లులు చెల్లించమంటే చూద్దాం తర్వాత మాట. బిల్లులు చెల్లించేంత ఆయన పెట్టినంత మాత్రం ఏముండదు. ప్రజల్లో ఉండాలి. ప్రజలు బాగా విసిగిపోయారు. ప్రజలు విసిగిపోయి ఈ పాలన చూసి జనాలు ఇప్పుడు ప్రస్తుతానికి కాముగా ఉన్నారు. ఎవరు ఓటుతో సమానం చెప్తారు. ప్రజలు చాలా చాలా షూటర్లు అంటారు ప్రజలు. వాళ్ళు మనోభావాలు చెప్పలేం. గతంలో కూడా 90 లక్షల మంది పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు కూడా ముందు రోజే పసుపు కుంకుమ ఒకరోజు ముందే 10,000 పడింది. అప్పుడు పడినా మేము గెలుస్తాం టీడీపీ అనుకున్నాం. వీడు 1,00,000 ఇచ్చినా సరే ఏం ఉండదు, అవన్నీ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదైనా పల్లెటూరులో ఏదైనా మాట రావాలంటే మా పథకాలు తీస్తారేమో అని వాళ్ళు భయంతోనే వాళ్ళు మౌనంగా ఉండడం జరిగింది. ప్రజలు మౌనం ఉండడం ఎవరికి అర్థం కావట్లా. వైనాట్ 175
సో ఇలా అట్లా మాట్లాడడం జరుగుతుంది. ఏముండదు. జనసేన టీడీపీ కూటమిలో సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు. తాజాగా సెంట్రల్ నియోజకవర్గం వచ్చేపాటికి వెల్లంపల్లి గారు చాలా ఉధృతంగా పర్యటనలు చేస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. మళ్ళీ నన్ను గెలిపించండి, నేను ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గాన్ని నెంబర్ 1 పొజిషన్లో ఉంచాను, మళ్ళీ గెలిపిస్తే సెంట్రల్ని కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతానని చెప్పేసి అయితే ఆయన ఓటు అభ్యర్థిస్తున్నాడు. అసలు ఓటు అడిగే నైతిక అర్హత తెలుగుదేశం పార్టీకి కానీ బోండా ఉమాకి కానీ లేదు అని ఒక పక్క నుంచి వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు? గతంలో డంపింగ్ యార్డ్ అని టీడీపీ గవర్నమెంట్లో బొండమ్మ గారు అసలు పాయికపురం సింగర్ అయితే బాగా స్లమ్ ఏరియా. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్తే బ్యాడ్ స్మెల్. ఇప్పుడు ఎలాగ ఉంది చూసారుగా. దానికి అప్పట్లో 3 కోట్లు శాంక్షన్ చేయించి మాకు స్టేట్ గవర్నమెంట్ టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో బొండమ్మ గారి ఆధ్వర్యంలో 3 కోట్లు ఇచ్చి ఆ డంపింగ్ యార్డ్ మొత్తం క్రష్ చేసి దాన్ని పార్క్ తయారు చేశారు. నెక్స్ట్ పాయికపురం సింగర్ రోడ్లు చూసారుగా ఎంత డెవలప్ అయ్యింది. ఇప్పుడు మధ్యకట్ట దగ్గర నుంచి మొత్తం టోటల్ మొత్తం అన్ని ఏరియాలు కానీ సింగనర్ పాయికపురం ఒక హంగుగా తీర్చిదిద్దడం గత గవర్నమెంట్లోనే మా టీడీపీ గవర్నమెంట్లో బాగా డెవలప్ అయింది. వీడు చేసేది ఏముంది? వీడికి అంత అర్హత ఉన్నాడు, అంత దమ్మున నాయకుడైతే వంటంలో ఉంచేవారుగా. ఇప్పుడు అంత విషయం లేను కాబట్టి ఇక్కడ పంపించారుగా. ఇక్కడ ఏదో 4 ఉంది, నా డబ్బులు ఉన్నాయి, మా మంత్రి ఎండోమెంట్ మంత్రిలో ఏదో నా ఖర్చు పెట్టే రూపాయి కోసం ఇక్కడ కూడా గెలుస్తాడన్న హోప్తో పార్టీ పంపించుండొచ్చుగా. ఇక్కడ నా మొహం చెల్లలేదు. ఒక ఏరియాలో లక్షణాలు ఉన్నాయని క్వాలిటీతో పంపించుండొచ్చు కదా. మల్లాది విష్ణు ఎలా మీరు తిరస్కరిస్తున్నారు? మల్లాది విష్ణు ఒక రకంగా మాకు సరిపోయే వ్యక్తి. ఒక రకంగా మాకైతే ఇతను పరిగణనలో కాదు. వెల్లంపల్లి గారు మా పరిగణనలో కాదు, తీసుకోరు. ఎందుకంటే బోండమ్మ గారు ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడితో కానీ ఆయన సమన్వయం కానీ ఆయన పద్ధతి కానీ తీరు కానీ ఆయన జనాల్లో కొంచెం ప్రజానాయకుడిగా అన్నింటిలో చేసుకుంటూ వెళ్తున్నాడు. బొండమ్మ మీద ఆల్రెడీ గతంలో కూడా గెలిచాం, 250 ఓట్లతో గెలిచాం. ఈ సీక్రెట్ ఎవరికి తెలీదు. అప్పటికి 150 సీట్లు వచ్చాయి. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చివరికైతే ఒక రకంగా మా బొండమ్మ మా నాయకుడి మటుకు నెట్టేశారు. ఒక రకంగా 6 కోర్టుకు కూడా వేసాం. కోర్టుకు వేసేలాగా వచ్చింది. ఇంక తీర్పు ఏముంది? అధికారం వాళ్ళ చేతిలో ఉంది. గతంలో కూడా మా బొండమ్మ గారే గెలిచారు. ఆ విషయం ప్రజలకి సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ అందరికీ తెలుసు. ప్రతి డోర్ టు డోర్ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలకు మొత్తం వ్యక్తులు ప్రతి నాయకుడికి తెలుసు. యావత్ భారతదేశంలో రికార్డు స్థాయిలో 15 ఓట్లు 16 ఓట్లు అంటే ఓ బొండమ్మ గారు చలామణి అయిపోయింది తప్ప. కానీ గతంలో మా ఉమ్మగారు గెలిచారు. అది అంటే ప్రధానంగా ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారిని ప్రధాన అస్త్రంగా ఒక మాజీ సైనికుడికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారనే ప్రధాన అంశాన్ని వెల్లంపల్లి పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. దీనికి మీరేం సమాధానం? ఇప్పుడు బోండమ్మ గారు మాజీ సైనికుడితో చేశారు, ఇప్పుడు ఏమైనా కబ్జా చేయలేదుగా. అవన్నీ అధికారులు ఉన్నప్పుడు చెట్టుకి కాయలు కాస్తాయి, రాళ్ళు ఎవరైనా విసురుతారు. కాయని చెట్లకి ఎవరు విసరరు కదా రాళ్ళు. అది గొడ్డిపోతు చెట్టు అనుకో ఎవడో విసరడు. అధికారులు ఉన్నాడు ఇవన్నీ మామూలే. మరి ఇప్పుడు ఆ స్వతంత్ర సమరయోధులు ఏమైనా ఈయన ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారా లేదా డెవలప్ చేశారా? ఏమైనా మీరు చూసారా? పోనీ మీకు తెలుసు కదా మీడియా మిత్రులకి. ఏమైనా దాన్ని డెవలప్ చేశారా? దాన్ని ఉమాగారు ఏమైనా బిజినెస్ చేశారా? లేదు కదా. మీరు అనేది వాస్తవమే. ఆరోపణలు వచ్చాయి, కరెక్టే. ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని పరిగణలో తీసుకోలేదు అతను. సో అది అవన్నీ ఆ పాత దీంట్లో ఇలా చేశారు, సమరయోధులు దోచుకున్నారని చెప్పింది. దోచుకునే నేను తీసుకోలేదుగా. ఆరోపణలు వచ్చాయి అంతే. సెంట్రల్ నియోజకవర్గం ముందుగా మా చంద్రబాబు నాయుడు అధినేతకి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరపుని నాయకుల తరపుని మా బొండమ్మ గారి తరపుని మేము ముందుగా అభినందనలు తెలుపుతున్నాం మా అధినేతకి చంద్రబాబు నాయుడు గారికి. కాకపోతే 4.5 సంవత్సరాలు బొండమ్మ గారు డోర్ టు డోరు ప్రతి ఇంటింటూ మొత్తం ఇతను తిరగడం, ఇతను కష్టపడడం. ఏదో రూమర్లు వచ్చాయి అటు రాదు ఇటు రాదు అని, ఏ వాళ్ళకి ఆయన తెరలేపేశారు. మేము హ్యాపీగా మబ్బులన్నీ వీడిపోయి మేము హ్యాపీగా పనిచేస్తున్నాం ఉమ్మగారితో.